యెషయా గ్రంథము 61వ అధ్యాయం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలములయ్యున్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలువబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఎలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించున్నట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపచేయును.